నిన్న కేంద్ర బడ్జెట్ సమావేశంలో బడ్జెట్లో అంటే గిరిజనులకు సంబంధించి అసలు దాని గురించి మీరేమంటారు? అందరికీ నమస్కారం. నా పేరు రమావత్ శ్రీరామ్ నాయక్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. నిన్న పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఆ కేంద్ర బడ్జెట్లో గిరిజనుల అభివృద్ధి సంక్షేమంని పూర్తిగా నిర్లక్ష్యం చేసే విధంగా తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పాలి. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అరాకొరా నిధులతోనే బడ్జెట్లో కేటాయింపులు చేస్తూ ఉన్నారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన 25-26 బడ్జెట్లో మొత్తం కేటాయింపుల్ని, గిరిజనులకు కేటాయించిన కేటాయింపులన్నింటినీ పరిశీలిస్తే అసలు ఆ కేటాయింపులు గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిన పరిస్థితే కనపడతా ఉన్నది. మొత్తం బడ్జెట్లో గిరిజనుల అభివృద్ధి సంక్షేమాన్ని రాజ్యాంగబద్ధంగా దేశ జనాభా గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం 7% ప్రకారం మొత్తం దేశ బడ్జెట్ 50,65,000 కోట్లలో 3,54,000 కోట్లు కేటాయింపులు జరగాలి. కానీ ఇక్కడ కేటాయించింది ఎంత? 1,29,000 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు. అంటే 3% కూడా ఈ నిధులు లేవు. ఇందులో కూడా వాస్తవంగా గిరిజన వ్యవహారాల శాఖకి ఇందులోనే ఈ సప్లాన్లోనే ఏదైతే 1,29,000 కోట్ల రూపాయల్లోనే సప్లాన్లోనే గిరిజన వ్యవహారాలకు సంబంధించి వాస్తవంగా ఇవి మాత్రమే ఖర్చు అవుతాయి. మిగిలినవన్నీ ఖర్చు కావు. ఆ సప్లాన్ నిధులు వివిధ శాఖలు 102 శాఖల కేటాయింపులు జరుగుతాయి. కానీ ఈ వాస్తవంగా గిరిజనుల అభివృద్ధి ఖర్చు చేయాల్సిన గిరిజన వ్యవహారాల శాఖలో గత ఏడాది 13,000 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 14,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు. అంటే 1,000 కోట్ల రూపాయలు అదనంగా కేటాయింపులు చూపించారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము గిరిజన సంఘంగా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే బీజేపీ ప్రభుత్వం గత అనేక సంవత్సరాలుగా వికసిత్ భారత్ అని చెప్తా ఉన్నది, ఆత్మ నిర్భర్ అని చెప్తా ఉన్నది. వికసిత్ భారత్లో గిరిజనుల వికాసం చెందకూడదా అని మేము అడుగుతూ ఉన్నాం. వికసిత్ భారత్ అంటే కార్పొరేట్లు, ధనవంతులు, వాళ్ళకే రాయితీలు, వాళ్ళకే అన్నీ మొత్తం వాళ్ళకే ఇస్తారా? గిరిజనులు, గిరిజన తెగలు, ఆదివాసీ తెగలకు సంబంధించినటువంటి వికసించకూడదా అని బీజేపీ ప్రభుత్వానికి అడుగుతున్నాం. రెండోది ఆత్మనిర్భర్ అంటే స్వతంత్రంగా తన కాళ్ళ మీద తను స్వయం పోషకంగా నిలబడాలని, ప్రతి ఒక్కరూ నిలబడాలి భారత్లో అని ఆత్మనిర్భర్ భారత్ చెప్తా ఉన్నారు. మరి స్వతంత్రంగా గిరిజన తెగలు కూడా అభివృద్ధి కావాలి కదా, సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా చేయాలి కదా. మరి అటువంటి కేటాయింపులు బడ్జెట్లో ఎటువంటి లేవు. పూర్తిగా గిరిజనులకి ద్రోహం చేసే విధంగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. నేను ఎందుకు చెప్తున్నామంటే బీజేపీ మీద వ్యతిరేకత చెప్పట్లేదు. అందులో కేటాయింపులను చూస్తే భారతదేశంలో గిరిజన తెగల్లోని అత్యంత వెనుకబడిన గిరిజన తెగలుగా పీవీటీజీలుగా చెప్తా ఉన్నాము. ఆ పీవీటీజీల అభివృద్ధికి గత సంవత్సరం 74 కోట్ల రూపాయలు కేటాయిస్తే రివైజ్డ్ బడ్జెట్లో ఈ సంవత్సరం ₹0 చేశారు. అంటే గిరిజన తెగలు అంతరిస్తూ ఉన్నాయి అనేక నివేదికలు చెప్తా ఉన్నారు. గిరిజన తెగలు ఉనికి కోల్పోతున్నాయి. దాదాపు జనాభా తగ్గిపోతున్నది ఈ అత్యంత వెనుకబడిన గిరిజన తెగల్లో. ఇటువంటి నేపథ్యంలో వాళ్ళకి అభివృద్ధి, వాళ్ళ సంక్షేమాన్ని పూర్తిగా పట్టించుకోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఇదే కాదు, గిరిజన విద్యార్థుల సంఖ్య దేశంలో గణనీయంగా పెరుగుతుంది. గిరిజన తెగలు ఇప్పుడిప్పుడే చదువుకోవడానికి వస్తూ ఉన్నారు, ఉన్నత విద్యలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఫ్రీ స్కాలర్షిప్లు ఇంకా పెంచి వాళ్ళకి ఇవ్వాల్సింది పోయి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు తగ్గింపులు చేశారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల్లో యథావిధిగానే పెంచకుండా యథావిధిగానే పొజిషన్లో పెట్టారు. అంటే విద్యలో కూడా గిరిజన విద్యార్థులకి, గిరిజనుల పట్ల ఈరోజు ఎట్లా వివక్ష చూపిందో మనకు అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా దేశంలో గిరిజన తెగల్లో నిరుద్యోగం బాగా పెరుగుతుంది. దేశంలో అనేక నివేదికలు చెబుతాను. ఐక్యరాజ్య సమితి సైతం భారతదేశంలో గిరిజన తెగల్లో దాదాపు కోట్లాది మంది పై తరగతి నుంచి కింద తరగతి దిగజారి పేదరికంగా మారుతున్నారని ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తూ ఉన్నది. ఇటువంటి నేపథ్యంలో వీళ్ళని ఇంకా పై స్థాయిని కేటాయింపులు చేసి పై స్థాయి పెంచడం పోయి ఉన్న తరగతి నుంచి గిరిజన తెగల్ని కిందికి దించే పరిస్థితి చేస్తూ ఉన్నది
ఈ కేటాయింపులను పరిశీలిస్తే మొత్తంగా చూస్తే ఈ భారతదేశం రాజ్యాంగంలో ఆర్టికల్ 275(1) అధికరణలో ప్రతి ఏటా బడ్జెట్లో షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజనుల అభివృద్ధి, గిరిజన ఆదివాసీ గిరిజన తెగల అభివృద్ధికి సంబంధించి ప్రతి ఏడాది రాజ్యాంగబద్ధంగా కేటాయించాలి. ఈ కేటాయింపుల్ని కూడా ఒక్క రూపాయి పెంచలేదు. 1541 కోట్ల రూపాయలు గత ఏడాది కేటాయిస్తే ఈ సంవత్సరం కూడా అంతే కేటాయింపులు చేశారు. అంటే ఇప్పుడు ఈ బడ్జెట్ని బీజేపీ ప్రభుత్వం ఏం సంకేతం గిరిజన తెగల్లో పంపిస్తుందన్నది సమాధానం చెప్పాలి. రెండోది, తెలంగాణలో ప్రధానమంత్రి ఇక్కడ పర్యటన సందర్భంగా గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు క్యాబినెట్ తీర్మానం మొత్తం ప్రకటించేశారు. మరి ఈ బడ్జెట్లో నిధులు కేటాయింపులు చేయాలి కదా. ఒక్క రూపాయి కేటాయింపులు గిరిజన యూనివర్సిటీకి, అటు ఆంధ్ర ఇటు తెలంగాణ యూనివర్సిటీకి జీరో ఉంది బడ్జెట్ కేటాయింపుల్లో. మరి ఏ విధంగా గిరిజన యూనివర్సిటీ నిర్మిస్తారు, ఏ విధంగా ప్రారంభిస్తారు అంటే మీకు చిత్తశుద్ధి లేదు. అప్పుడేమో ఓట్ల కోసం చెప్పారు, గిరిజన ఓట్ల కోసం. ఇప్పుడేమో ఓట్లు అయిపోయినాయి కాబట్టి ఓడ దాటిన తర్వాత ఓడమల్లయ్య, ఓడ దాటేంత వరకు ఓడమల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడిమల్లయ్యలాగా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు గిరిజనులకి ఓటు బ్యాంకుగా చూస్తున్నది. ఈరోజు మత విద్వేషాలని కొట్టేంత ప్రాధాన్యత బీజేపీకి గిరిజన తెగలు, ఆదివాసీ తెగల్ని అభివృద్ధి చేసే దాంట్లో మాత్రం లేదనేది ఈరోజు తెలంగాణ గిరిజన సంఘం మేము చెప్తా ఉన్నాము. అందుకోసమే మేము తెలంగాణలో ఉన్నటువంటి గిరిజన తెగలు, గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాలు మీరు ఆలోచించండి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ బీజేపీ ఆడుతున్న నాటకాన్ని, బీజేపీ అనుసరిస్తున్నటువంటి గిరిజన వ్యతిరేక విధానాల్ని, అదేవిధంగా బడ్జెట్ కేటాయింపుల్లో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా స్పందించండి, పోరాటాల్లోకి రండి, అందరూ కలిసి పోరాటం చేద్దాం బీజేపీ ఆడుతున్న నాటకానికి వ్యతిరేకంగా అని తెలియజేస్తాను. రేపు ఇందిరా పార్కులో 10వ తేదీన పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళనకు మద్దతు ఇవ్వాలి. 10వ తేదీన ఇందిరా పార్కు, ఈ నెల 10వ తేదీన జరిగే ఇందిరా పార్కు ధర్నాకు, మహాధర్నాకు గిరిజనులందరూ రావాలి. ఆ ధర్నాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.